సమంత, నాగచైతన్యలు ఇద్దరూ కూడా 2021లో విడిపోయారు. సరిగ్గా 4 ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితం పూర్తవ్వబోతుంది అనుకునే లోపే వాళ్ళిద్దరూ విడిపోయారన్న షాకింగ్ వార్తను అక్టోబర్ 2వ తారీఖున ప్రకటించారు. అయితే ఇక సమంత కూడా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా తనకు మయోసైటిస్ రావడం, దాంతో సినిమాలకు తను ఫుల్ స్టాప్ పెట్టడం, ఇక విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవటం. ఈ క్రమంలో నాగ చైతన్యకు సంబంధించిన గుర్తులు అంటే టాటూ కానివ్వండి, తన ఎంగేజ్మెంట్ రింగ్ కానివ్వండి, ఏదైతేనేమి పూర్తిగా అన్ని తుడిచిపెట్టుకుంటూ వస్తుంది. ఇక మరొక వైపు తన తండ్రి చనిపోవడం, అదే సమయంలో శోభిత అలాగే నాగ చైతన్యలు ఇద్దరు రెండో వివాహం చేసుకోవటం, ఇవన్నీ తన జీవితంలో తన మానసికంగా దెబ్బ మీద దెబ్బనే చెప్పుకోవాలి. నిజానికి సమంత, నాగ చైతన్య ఇద్దరు విడిపోయిన తర్వాత సమంతదే తప్పు, సమంతే మొత్తం అంతా చేసింది అంటూ తనని మానసికంగా టార్చర్ పెట్టారు. నా తప్పు లేదు అంటూ ఎన్నో సందర్భాలలో తను అందరి ముందు చెప్పినప్పటికీ కూడా అస్సలు వినకుండానే అందరూ కూడా తన మీద సోషల్ మీడియాలో అయితేనేమి గానీ, మెయిన్ స్ట్రీమ్‌లో అయితేనేమి గానీ టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా తను డైరెక్టర్ 'రాజ్ నెడుమూరు'తో సన్నిహితంగా ఉండటం, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చాలా గట్టిగా ప్రతి పోస్ట్‌లోనూ 'రాజ్ నెడుమూరు'ని ఇంక్లూడ్ చేస్తూనే ఉంది. ఎందుకనంటే తిరుపతికి వెళ్ళినా, ఒక ఫ్లైట్ ఎక్కి జర్నీ చేసినా, లేకపోతే ఏదైనా ఈవెంట్‌లో ఉన్నా, తను పనిచేసే సినిమాలో అయినా, ఎక్కడైనా 'రాజ్ నెడుమూరు' చాలా కీలకమైన భాగంగా ఉంటున్నాడు. అయితే మొట్టమొదటిసారి దీనిపైన 'రాజ్ నెడుమూరు' వైఫ్ స్పందించింది. 'రాజ్ నెడుమూరు'కి గతంలోనే పెళ్లయింది. ఒక పాప కూడా ఉందన్నమాట. అయితే ఈ క్రమంలో 'రాజ్ నెడుమూరు' భార్య ఏమని స్పందించిందంటే, నా గురించి మాట్లాడుకునే వాళ్ళు, నా గురించి విన్నవాళ్ళు, నన్ను చూడాలనుకునే వాళ్ళు, నా గురించి చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదం. ఇది నేను. ఇప్పుడు మీరు కామెంట్స్ అవి చేసుకోండి. కానీ ఎవరికి ఏం తెలియాలో, ఎవరికి ఏం తెలియకూడదో అన్నీ తెలుస్తాయి. వినాల్సిన వాళ్ళు, చెప్పుకోవాల్సిన వాళ్ళు అన్నీ చెప్పుకుంటారు అంటూ ఒక రకమైన కామెంట్ చేసింది తను. అయితే దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సమంతనే తప్పు చేసిందని, పెళ్ళైన వాడితోనే సమంత రిలేషన్ పెట్టుకుంది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అంటే సెలబ్రిటీస్ అనే కాదు ఫ్రెండ్స్. ఎవ్వరైనా సరే పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ విడాకులు తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇక 'రాజ్ నెడుమూరు' కూడా బహుశా పెళ్లి చేసుకొని తన మొదటి భార్యతో సఖ్యతగా లేకపోవటం వల్ల రెండవసారి వివాహం చేసుకొని, అది కూడా సమంతతో చేసుకొని రెండవ జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దీనిలో తప్పేముంది? కానీ సోషల్ మీడియాలో మాత్రం మళ్ళీ అందరూ సమంతని తగులుకున్నారు. ఇక తను చేసిందని, తను కాపురాలు కూల్చేసిందని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సమంత తప్పేముంది? అక్కడ 'రాజ్ నెడుమూరు' తన మొదటి భార్య నచ్చక మేబీ విడాకులు ఇచ్చి ఉండుండొచ్చు. లేదంటే తన భార్యే విడాకులు ఇచ్చి ఉండుండొచ్చు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయాక సమంతతో తన జీవితాన్ని కొనసాగించాలనుకోవచ్చు. దానికి ఇంత నెగటివిటీ కరెక్ట్ కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు సమంత ఫ్యాన్స్. మరి మీరేమంటారు? సమంత చేసింది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.